హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? బాగా హడావుడిలో ఉన్నాం, అయినా కూడా నేను దుకాణం మొదలు పెట్టాను. ఒక్క నిమిషం ఉన్నాను. ఇది ఏమగా రెడీ అయిపోయింది అనమాట. ఇలా పెద్దమ్మాయిలా అయిపోయినట్టు అనిపిస్తుంది హెయిర్ స్టైల్లో నాకు. సరే పదండి, అక్కడికి వెళ్ళినా మాట్లాడుకుందాం. పదరా బన్ను, పద. భయంకరమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, కానీ బయటికి స్మైలే కనిపిస్తుంది. అదే రెడీగా ఉన్నారు తాళం పట్టుకొని. రావాలి, రండి. పదండి, చక్కబెడుతున్నారు ఇల్లంతా, అన్ని లైట్లన్నీ ఆపేయడం చూసుకుంటున్నారు. పదండి. మా రాము కాకా డ్రైవర్ ఇవాళ పద్దునే దాని బాధలు చెప్పుకుంటుంది. ఆ జాకెట్ వర్క్ అంట వెనక పట్టుకుంటుందంట, జుట్టుకు పట్టుకుంటుందంట. ముందు కారులో వాళ్ళు వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే, నా వల్ల ఎప్పుడు లేట్ అందరికీ ఉంటుంది. అసలు బయట ఉన్న వీళ్ళ ప్యానిక్ అటాక్ టైంలో నేను ఫ్యాషన్ టాక్ చేసి కారు ఎక్కా. అటు పక్క ట్రైన్, ఇటు పక్క రోడ్డు. ట్రైన్ కన్నా స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను మా పొద్దు. పార్కింగ్లో నుంచి మేము సడన్గా షాపింగ్ మాల్లోకి ఎగ్జిట్ వచ్చిందండి. అందరూ మమ్మల్ని ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే, మొత్తం గంగిపులన్నీ సడన్గా వచ్చి ఇక్కడ ఆగినాయి ఏంటి అనుకుంటున్నారు. ఎక్కడికి పోవాలో తెలియట్లే, కానీ జర్మన్స్ అందరూ ఒకలా చూస్తున్నారు. ఆ చూసే చూపులు తెలుసా, ముళ్ళతో పొడుస్తున్నట్టుంది. బట్ ఏం మేము రియాక్ట్ అవ్వట్లా. కొంతమంది కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇటు పోవాలో తెలియదు, సెంటర్లో వచ్చి ఇక్కడ ఆగిపోయాను. కానీ మళ్ళీ మాట్లాడతాను. ఇంతకుముందు వ్లాగ్లో నేను మెన్షన్ చేశాను, జర్మనీలో నా ఫ్రెండ్ ఇంట్లో జరిగిన ఈవెంట్ అండి ఇది. వాళ్ళ బాబుకి 15 years వచ్చినాయి కాబట్టి ముహూర్తం ప్రకారం ఇంట్లో బట్టలు పెట్టేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ డే అదే దగ్గరలో ఉన్న తెలుగు వాళ్ళని, వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ని పిలుచుకొని అందరికీ భోజనాలు పెట్టుకున్నారనమాట. నిన్నది ఇంట్లో తీసి ఇక్కడ మార్నింగ్ వచ్చి డెకార్ మళ్ళీ రెడీ చేసి పెట్టారు. ఇంట్లో దాన్ని బ్యాక్ డ్రాప్ అనమాట. ఇది క్రిస్మస్ హాలిడేస్లో అండి మేము చేసుకుంటుంది. వీళ్ళు లాస్ట్ వీక్ క్రిస్మస్ పార్టీలు చేసుకున్నాయి కూడా. ఆ డెకరేషన్లు కూడా కొన్ని దీల చూసే పైన అలా వదిలేశారు, ఆ ట్రీ ఎన్ని అలా వదిలేశారు. వాళ్ళ ముగ్గురు దగ్గర కుర్తాలు వేసుకొచ్చారని వాళ్ళ ముగ్గురు ఫోటోలు దిగుతున్నారు. వావ్, అలా చేతులు కొంచెం ఇలా పైకి అనుకుంటే పాష్గా ఉంటుంది అనుకుంటా. ముగ్గురు ఎగరాల. నీ చొక్కా బటన్స్ అలా ఉన్నాయి, నా చొక్కా బటన్స్ ఇలా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అబ్బాయిల టాపిక్లు ఇలా ఉంటాయి అన్నమాట. బిట్టు, ఇద్దరు బాయ్స్ చొక్కా బటన్స్ చూసుకుంటూ కూర్చున్నావా నువ్వు? ఇలా చూస్తే ఏంటి, చాలా పెద్దమ్మాయిలా ఉన్నావు. పిలకలు వేసేయండిరా దీనికి. హెయిర్ స్టైల్ వాళ్ళ పెద్దమ్మాయిలా ఉంది. అదే తలకాయ మేము ఇక్కడే చూస్తున్నాం, తలకాయలు వదిలేసాం. ఇక్కడ బాగా చూడండి, వాళ్ళ అబ్బాయి తలకాయలు వేసిపోతుందంట. మేము మా అమ్మాయి డ్రెస్సును చూయించుకుంటున్నాం. అవును, క్షిప్రాకు పంచి కట్టాలిగా. కంటిన్యూస్ మాట్లాడుకుంటున్నారు వీళ్ళ ముగ్గురు. ఏం మాట్లాడుకుంటున్నారమ్మా అంత కబుర్లు? క్షిప్రా, నువ్వు ఇక్కడ అంతవరకు లాగు. అటు పట్టుకో చెబుతా, అటు పట్టుకొని పిల్లలు మనకన్నా అంత హైట్ ఉంటే ఏం చేయాలన్నా కష్టంగా చూసారా? ఈ జనరేషన్ అంతా అంతే, మనం ఎంత ఉన్నట్టు కనిపిస్తుంది, వాళ్ళు అలా హైట్ పెరుగుతున్నారు. అదిగో వెనక తీస్తున్న మా బన్నుగాడు కూడా మదర్ని దాటి హైట్ పెరగటమే వాళ్ళ ధ్యేయం అండి ఇప్పుడు అబ్బాయిలు. గడ్డం చేస్తా అన్న
అర్ఘాట ఏంటిది? గడ్డం లోపల లోపల ఒక అగ్నిపర్వతం పేలాల్సింది ఎన్నోసార్లు. అగ్నిపర్వతాలు ఆపండంట. ఇలా ముహూర్తం ప్రకారం చేసుకునే ఫంక్షన్లు ఒక్కొక్కసారి ఉన్న టైంలో హడావుడిగా చేసుకోవాల్సి వస్తుందండి. ఉన్న ప్లేస్లో జనరల్గా అమెరికాలో కానీ యూకేలో కానీ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. మాకు యూకేలో అయితే పెద్ద ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయండి. బట్ జర్మనీలో మాకు కొంచెం తక్కువే అనిపించింది ఇండియన్ ఈవెంట్స్ చేసుకోవడానికి ఆప్షన్స్. అందుకనే ఈసారి మళ్ళీ రిలేటివ్స్ అందరితో పాటు ఇండియాలో మళ్ళీ తన పేరెంట్స్తో పాటు ఫంక్షన్ చేసుకోవాలనుకుంటుందంట. బిట్టు ఏం చేస్తున్నా? బేబీ ఆడుకుంటున్నా? బేబీ కనిపిస్తే చాలు. మా బిట్టుగాడు తొందరగా నాకు కూడా ఆంటీ ఫంక్షన్ చేయనట్టు చెబుతుంది. అంటే ఏంటంటే హాఫ్ శారీని ఇలా వేసుకుంటారే దాన్ని అలా చెబుతుంది. తొందరగా ఆంటీ ఫంక్షన్ కావాలంటే ఓణీలు ఇచ్చేయాలి అని. దీనికి అంత ఇష్టం. 9 వచ్చినాయి అంటే నాకు ఇచ్చేసేయమంటది. మేము 11 అప్పుడు అనుకుంటున్నాం. అందరు కొంతమంది పిల్లలు అంటే నాకు ఫంక్షన్లు వద్దంటారంట. మా పిల్లలు ఏంటో అండి ఫంక్షన్లు కావాలని అడుగుతున్నారు. ఇది ఒకటి నాకు అర్థం కావట్లేదు. ఫుడ్ అనమాట ఇక్కడ అరేంజ్మెంట్స్. టేస్టీ గులాబ్ జామ్స్ బుడుక్కు నోట్ వేసుకుని వెళ్ళిపోబుద్ది అవుతుంది. మేము ఆల్రెడీ వెయిటింగ్. ఇదేంటిది? యోగర్ట్ అనుకుంటా. కోకోనట్ పుడ్డింగా? ఓకే. అవి నాన్లా పూరీలు? ఇది బటూరా నాన్స్ వస్తాయి. కొంచెం ఉన్నాయి. ఇండియన్ వర్షన్లో ఉన్న కస్టమైజ్డ్ ఇండియన్ వర్షన్ అండి జర్మనీలో. మనకున్న ఆప్షన్స్ ఇవి. ఉన్న ఆప్షన్స్లో సర్దుకోవడమే. ఇదేమో చికెన్ కూర కదా, ఇది చికెన్ కూర. ఇదేమో దాల్ మఖిని పన్నీర్ కూర. పన్నీర్ కూరలో మంచి కలర్ వేసినట్టున్నారు. పన్నీర్ టిక్కా. ఇదేమో మటన్ కర్రీయా? చెన్నా మసాలా. చెన్నా మసాలా. చికెన్ బిర్యానీ మన ఫేవరెట్ ఇది. ఇంక చాలు, దీంతో బతికేస్తాను నేను. అదేం పెట్టినా పెట్టకపోయినా దీంతో బతికేస్తాను. ఇవేమో ఆనియన్ రింగ్స్. ఇవి కూడా బజ్జీలేనండి, వంకాయతో చేసిన బజ్జీలు ఇవి. ఇది స్వీట్ కేసర్ అంట. అది ఇక్కడ యూట్యూబర్ల లైఫ్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. ఇది నా లైఫ్. ఒక్కసారి ఫోన్ టర్నింగ్ తిరిగమ్మా, పాపం దాని లైఫ్ చూడండి. అది కూడా యూట్యూబర్ అయినందుకు కష్టపడుతుంది. ఇదిగో మా ఇద్దరిని అక్కడ కష్టపడి మధు వీడియో తీస్తున్నాడు. యూట్యూబర్ లైఫ్ అండి, అన్నీ కవర్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఒక ఫన్నే. ఓకే సరే కానీ ఇక్కడ చూడండి, పాపతో బిజీగా ఉన్నారు. ఏంటి సరే, ఇప్పుడు దాకా నా ఛానల్కి నేను తీసుకున్నా కదా పాప, ఇప్పుడు దాని ఛానల్కి నేను హెల్ప్ చేస్తాను అనమాట. మూతలు తీయాలి. ఇందా తీసింది ఫెయిల్ అయింది. బ్యూటిఫుల్ చికెన్ బిర్యానీ. షీ ఈస్ ద వన్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్. ఓనర్ ఆఫ్ ద రెస్టారెంట్. సరిగ్గా తీసావా బిట్టు? ఎంతమంది హెల్ప్ చేస్తున్నామే. ఇదిగో మాకు డబుల్ ఫుడ్ కావాలి ఇలా హెల్ప్ చేసినందుకు. ఇది క్యాలీఫ్లవర్ పకోడీ అండి. ఇది ఆలూ టిక్కీ అండి. ఇదిగో సింగిల్ బయటతో కింద పడకుండా ఒక్క దెబ్బతో ఇలా హెల్ప్ చేస్తాడంట. కోకోనట్ డిలైట్లు అక్కడ 10 తిన్నా, ఇక్కడ 5 తింది. నేను ఇంకా తినలా. చెప్పలేదు, కవర్లు కడుతున్నారు కోకోనట్ డిలైట్లతో. ఒక్కసారితో ఇట్లా నోట వేసుకోవాలి. ఆస్వాదించాలంటే తినద్దంటుంది. అసలు కింద పడకుండా ఒక్క బయటతో తినాలంటే. మనం ఇక్కడ బిజీగా ఉన్నాము. నేను ఎలాగో స్వీట్ తిన్నాను, జస్ట్ ఊరికే తీసుకొచ్చారు. బేసిక్ గా ఇక్కడ కోకోనట్ డిలైట్ అన్నిటికన్నా బెస్ట్ కదా.
అది బాగుంది కదా, అంటే మిగతా ఏ బాగోలేదని అర్థం. ఊరికే అన్నాలేదు. కవర్ కట్టింది. పైనాపిల్ విత్ గులాబ్ జామ్ కాంబో వెరైటీగా ఉంటుందని ట్రై చేస్తున్నా. ఎవరో ట్రై చేసి ఉండరు. పైనాపిల్ ఇష్టం, గులాబ్ జామ్ ఇష్టం, రెండు వేరు వేరు బౌల్స్ ఎందుకని కలేసుకొచ్చా. స్వీట్ తిన్నా, అందరూ స్పైసీ తిన్నాక చివరిలో స్వీట్ తింటారు, నేను స్వీట్ తిన్నాక చివరిలో స్పైస్ తింటా. వంకాయ బజ్జీ. సరే, ఫుల్గా తిని రిలాక్స్గా చెప్తున్నా అనమాట. మధ్యలో తీయలేదు, తింటా అందరం బిజీగా ఉన్నామని. సరే అయితే ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. బయలుదేరే ముందు ఇంట్లో ఫ్యాషన్ టాక్ చేసి వచ్చాను, మీరు దాన్ని చూసేయండి, ఓకేనా? ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి యాక్చువల్గా ఈ ఫ్యాషన్ టాక్ చాలా హడావుడిలో ప్యానిక్లో చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నామండి. మా బిట్టుగాడు కారు ఎక్కేసాడు, ఎవ్వరు లేరు, అందుకని సింపుల్గా హడావుడిగా క్విక్గా చేసేస్తున్నాను, ఓకేనా? సో ఇదేమో ప్యూర్ కంచిపట్టు అండి, సాఫ్ట్ కంచిపట్టు శారీ. ఇది నేను ఇండియాలోనే ఉన్నప్పుడే ఇలా ఇవన్నీ ఫోల్డింగ్స్ అంటారు కదా, రెడీమేడ్ శారీ లాగా రెడీ చేసేసుకొని తీసుకొచ్చేసాను అనమాట. సో ఇక్కడంతా బాగా వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం రివర్స్లో శారీ ఫోల్డ్ చేశారు, అందువల్ల ఇలా వచ్చి నంచు నాకు ఇంక టైం లేక ఇలాగే వేసేసుకోవాల్సి వచ్చింది. సో ఇది అమ్మ మొన్న ఇండియా ట్రిప్కి వెళ్ళినప్పుడు నాకు పెట్టిన చీర అనమాట ఇది. సో మొత్తం శారీ అంతా మిక్స్డ్ డిజైన్ వచ్చింది అనమాట, పింక్ పర్పుల్తో చెక్స్, పూలతో చెక్స్ అనమాట. బేసిక్గా మా బిట్టు లాంగ్వేజ్ వస్తుంది. పళ్ళు అంతా ఇలా వచ్చిందండి. సో టసల్స్ ఇవి అనమాట, ఇవి కూడా అమ్మ వేసింది. ఎంత క్విక్గా చేస్తున్నానో ఏమనుకోకండి. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ నేను విడిగా కుట్టించుకున్నాను, మళ్ళీ ఇంకో స్పేర్ బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట. ఇప్పుడు మల్టీపర్పస్గా వేయొచ్చు అని. ఇది రాపట్టు క్లాత్తో ఇదంతా మగ్గం వర్క్ అనమాట. బార్డర్ అంతా కూడా ఇలా వచ్చింది. సో ఇదంతా మగ్గం వర్క్ విత్ జర్దోసి నాట్ వర్క్ మిక్స్ అయి ఉంది. బ్యాక్ సైడ్ ఏమో ఇలా వచ్చింది వర్క్. సో బ్రాడ్ నెక్తో వచ్చిందనమాట. సో ఇదేమో జ్యువెలరీ, ఇది కూడా మన ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇవి కూడా రైస్ ముత్యాలు అంటే చిన్ని ముత్యాలు అనమాట. ఇవి కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. దాని ఇయర్ రింగ్స్ కాదు, ఇవి వేరే ఇయర్ రింగ్స్ అనమాట. సో ఈ బ్యాంగిల్స్ కూడా లాస్ట్ ట్రిప్లో తీసుకున్నాను అనమాట ఇండియా వెళ్ళినప్పుడు. ఇవ్వండి, సారీ ఇంత హడావుడిగా చేసినందుకు. బిట్ ఉంటే దాని అవుట్ఫిట్ కూడా చేసేదాన్ని. సో ఇంకంతే, ఇంకోసారి ఎప్పుడైనా చేస్తాను. సరే, ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని నా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.